ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము తీసిన అందరూ 1వ వచనాన్ని చూద్దాము. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. హల్లెలూయా. తల్లిదండ్రుల పిల్లల కొరకు మాట్లాడుతున్నాడు. ఈ బయట ఏంటిది? పిల్లలారా మీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండండి. మీ తల్లిదండ్రులకి బయట పేరేంటిది? పిల్లలారా మీ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండండి. వారు నిన్ను పుట్టింది మొదలుకొని వాళ్ళ చెమటను, వాళ్ళ రక్తంను చెమటగా కార్చి ఎంతో కష్టపడి అల్లారు ముద్దుగా మిమ్మల్ని పెంచుకుంటున్నారు మీ తల్లిదండ్రులు. కానీ నువ్వు పెరిగి పెరిగి ఒక్కసారిగా నీ తల్లి గుండెల మీద తన్నిపోతుంటున్నావు. నీ తండ్రి ముఖమున కిందేసి వెళ్ళిపోతుంటున్నావు. నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు నీ వలన తలదించుకొని కనీసం కాలంలో తిరగలేని పరిస్థితిలో ఉండిపోతుంటున్నారు. కారణం ముఖం కిందేసుకునే పరిస్థితి చేస్తున్నారు ఇప్పుడున్న పిల్లలు. నిన్ను పెంచి చదివించి నిన్ను అల్లారు ముద్దుగా పెంచి తన రక్తమును కూడా చెమటగా కార్చి వాళ్ళు తిననట్టుగా వాళ్ళు తిని మీకు పెట్టిన ఫుడ్ పెట్టి మిమ్మల్ని పెంచుకుంటున్న తల్లిదండ్రులు మీకు ఎలాంటి భర్త కావాలనో, మీకు ఎలాంటి భార్య కావాలనో వాళ్ళు తీసుకొచ్చి పెట్టలేరా? ఆలోచించండి. వాళ్ళు నీకు తీసుకొచ్చి పెట్టలేరా? నా బిడ్డను ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా నేను, నా బిడ్డను సరిగా చూసుకునే వ్యక్తి అయి ఉండాలి, నాకు కావలసిన అల్లుడని వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేరా? వాళ్ళు నీ కొరకు చూస్తున్నారంటే, వాళ్ళు వేసి ఉంటున్నారంటే ఒక మంచి చక్కని గుణము కలిగిన వాడిని చూసి నా బిడ్డకు ఒక మంచి భర్తను ఇవ్వాలి అని ఆశ కలిగి ఆ తల్లిదండ్రులు చూస్తున్నారే కానీ మీకు పెళ్లి చేయలేక కాదు. ఈ సత్యాన్ని మనం ఆలోచించాలా? ఈ రోజులలో చూడండి, తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి ఎంత అడుగుతంత ఫీజు అంటే ఇంకేదో అని అంటే వాళ్ళకు ఉండి లేక అప్పు తెచ్చి కుదబెట్టి ఏమో వాళ్ళ దగ్గర ఉన్నాయి కుదబెట్టుకొని తీసుకొచ్చి నిన్ను చదివించుకుంటే నిన్నగాక మొన్న కాలేజీలో పరిచయమైన వానితోని నువ్వేమైపోతున్నావు? నీ తల్లిదండ్రి ముఖం మీద దన్నినట్టుగా, గుండెల మీద దన్నినట్టుగా తన్నేసి నువ్వు వెళ్ళిపోయి ఎక్కడో దండలేసుకుంటున్నావు. వివాహము పరిశుద్ధమైనది. అది పెద్దల మధ్య నిర్ణయించబడాలి. దేవుని ఆశీర్వాదం చేత కొనసాగించబడాలి. కానీ పిల్లలేం తల్లిదండ్రులు విధేయత చూపుతున్నారా? విధేయత చూపడం అంటే అర్థం ఏంది చెప్పండి? నిన్ను ఎవరైనా పర్లేదు. విధేయత చూపించడం అంటే అర్థం ఏంటిది? తల్లిదండ్రి మాటకు లోబడడం, వాళ్ళ మాట వినడం, వారు చెప్పిన దాన్ని వినడమనే విధేయత చూపించడం, అంతే కదా? నీ తండ్రి చెప్పిన మాటకు నువ్వు విలువివ్వాలి. వాళ్ళ మాట వినడమే వాళ్ళ మాటకు విధేయత చూపించడము, తల్లిదండ్రులకు విధేయత చూపించడము. వాళ్ళ మాట ఏం చెప్తున్నారు? బిడ్డ మంచిగా చదువుకో, నిన్ను కలెక్టర్ అయినా చేపిస్తాను, నేను ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటానమ్మా, అవసరమైతే మనకు ఉన్నది అమ్మైనా పర్వాలేదు, నిన్ను కలెక్టర్ని చేస్తా, నిన్ను డాక్టర్ని చేస్తా, నిన్ను ఇంజనీర్ని చేస్తా అని ఎన్ని కోరికలు అంటున్నారండి మీ తల్లిదండ్రులు. కానీ నీవు వాళ్ళ కోరికలన్నిటినీ కూడా బురదలో తొక్కేస్తున్నావు, దుఃఖాన్ని కలగజేస్తున్నావు. వాళ్ళు నీ మీద ఎన్నో కోరికలు పెట్టుకున్నారు. నిన్నగాక మొన్న పరిచయమైన వ్యక్తి నీకు ఎక్కువ అయిపోయినాడు. మాటికి అబద్ధం చెప్తున్నావు ఇంటికాడ. ఆలోచించండి ప్రియులారా, నీవు పని చేస్తున్నావంటే చిన్ననాటి నుండి తన ప్రాణంకు ప్రాణంగా పెంచుకున్న నీ తల్లిదండ్రికి ఎంత వేదన దుఃఖాన్ని కలిగించి నువ్వు వెళుతున్నావో ఆలోచిస్తున్నావా? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మీ తల్లిదండ్రులు మీకు ఆరోగ్యం బాగలేకపోతే ఉన్నది అమ్మి కూడా ఏం లేకున్నా పర్వాలేదు, అడుక్కొని బతికినా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాలే, నా బిడ్డ బ్రతకాలనే స్థితిలో నిన్ను ప్రేమిస్తున్నారండి. అది తల్లిదండ్రుల మూలం అండి. నిన్నగాక మొన్న పరిచయమైన ఆ పనికి మాలింది, నిన్నగాక మొన్న పరిచయమైన ఆ పనికి మాలినోడు నీకు ఎక్కువ అయిపోతుంటున్నాడు.
నీ తల్లిదండ్రులు గుండెల మీద తల్లి వెళ్ళిపోతుంటున్నావు. సరే పోయి మంచిగా బతుకుతున్నావు అంటే అది లేదు. అక్కడున్న అత్తకు నచ్చవు, అక్కడున్న మామకు నచ్చవు, అక్కడున్న ఆడబిడ్డకు నచ్చవు. టార్చర్ పెడితే నీ తల్లిదండ్రుల ప్రేమ ఏందో నీకు గుర్తుకొస్తుంది. అక్కడికి వెళ్ళాక ఆలోచించు. ఎంతగా ప్రేమించినోడైనా ఒక్కసారి కూర్చుండబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఇష్టమైన వాళ్ళందరూ కూడా అతనికి ఒక్కసారి కౌన్సిలింగ్తో నిన్ను నట్టి ఎట్లా పెట్టేస్తాడు తీసుకెళ్ళి. నువ్వు అనుకుంటావు నాకు ప్రాణంగా ప్రేమించి తీసుకెళ్ళి వెళ్ళిపోయిందని సిస్టర్ నువ్వు అనుకుంటున్నావు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని కూర్చున్నబెట్టి ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చారు అనుకో, మనసు మార్చుకొని తీసుకుపోయి ఎక్కడ కాకుండా బస్ స్టాండ్ పెట్టి అతను తీసుకెళ్ళి. ప్రేమ లేదు, శరీర ఆశ, మనసును కోరుకునేది. నిజమైన ప్రేమ యేసుక్రీస్తు ఒక్కడే. నిజమైన ప్రేమ నిన్ను కన్న తల్లిదండ్రులదే. ఆలోచించు. నమ్మకంగా ఉండాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుని భయము నీలో ఉంటే వాక్యము సెలవిచ్చినట్టుగా నీ తల్లికి నీ తండ్రికి నువ్వు నమ్మకంగా ఉంటావు. వాళ్ళ మాటకు విధేయత చూపిస్తావు. దేవుని భయం అనేది నీలో లేదు అని అంటే నువ్వు సైడ్ అయిపోతావు, అపవాది చేతిలోనికి వెళ్ళిపోతావు. సంసోన్లో చొరబడ్డది. అద్రా నాయన ఫిలిస్తీయులు మంచోళ్ళు గారురా, చెప్పి తినరా అన్నది తల్లి. గోజాడింది, ఏడ్చింది. లేదో మాట్లాడతావా లేదా అక్కడికి వెళ్ళి దాన్ని మాట్లాడతావా లేదా దాన్నే పెళ్లి చేసుకుంటా. చదవండి, కనబడతాయి ఈ మాటలు. నేను మన లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను అంతే, మన వాడుక భాషలో మాట్లాడుతున్నాను అంతే. మీనింగ్ మొత్తం అదే ఉంటుంది బైబిల్లో కూడా. తప్పుడు గుణం కలిగినప్పుడు ఏమైపోయింది? నాశనం అయిపోయిండు. కనుగుడ్లు తీసివేయబడ్డాయి, బొక్కలు విపడుతున్న అన్న చూసినావా? కనుగుడ్లు ఏమైనాయి? సంసోన్ కళ్ళు ఏం చేసిర్రండి? పెరికేశారా లేదా? గోళ్ళు బీకేశారు, కనుగుడ్లు పెరికేశారు. గానుగ అంటే తెలుసా? ఒకప్పుడు గానుక ఉండే, ఇలా చాలా మందికి తెలియదు కావచ్చు. పల్లికాయలు పట్టేవారు అందులో, నూనె పట్టేవారు అందులో, పల్లి నూనె. ఆ గానుగ కట్టి మెడ మీద బర్రెని కదా కట్టినట్టు, ఎందుకంటే దుడ్డని కదా కట్టినట్టు కట్టి ఎవరిని? సంసోను దేవుని అభిషేకం కలిగిన వాడు. పాపం చేసి దేవుని అభిషేకం పోగొట్టుకున్న తర్వాత అతని గతి అదయింది. ప్రేమిస్తున్నా అని చెప్పి నీవు పరపురుషునికి లోనైనావు అని అంటే, ప్రేమిస్తున్నానని చెప్పి పరస్త్రీకి నువ్వు లోనైనావు అని అంటే, నేను ప్రేమిస్తున్నా, నా గర్ల్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు ఎప్పుడైతే కదా వాళ్ళకు లొంగిపోతుంటున్నావు, దేవుని ప్రేమ నీ నుండి దూరం అవుతుంది. ఇది ఆలోచించినప్పుడు దేవుని ప్రేమ నీ మీద దూరం అయింది అని అంటే, ఆ అపవాది యొక్క దురాత్మ, చెడ్డాత్మ ఏం చేస్తుంది? నీలోనికి సొరపడుతుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఒకరోజు సంసోను బొక్కలు ఇరిచినట్టుగా. ఆలోచించండి ప్రియులారా, ఎందుకు ఈ మాట వాడుతున్నాను? మాటికి జాగ్రత్త. అక్కడ వాళ్ళ తల్లిదండ్రికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను, ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న పిల్లలు ఎంతోమందిని మనం చూస్తున్నాము. మన పిల్లలు అలా ఉండకూడదు.